పశ్చిమాసియా ఘర్షణలకు ముగింపు పలికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చుకోవాలని భావించిన పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్ చర్చల ఫలితంతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాక్ ఆతిథ్యం ఇచ్చింది. అందుకు ఇస్లామాబాద్ లోని సెరెనా హోటల్ వేదికైంది. అటు యుఎస్, ఇటు ఇరాన్ నుంచి భారీ స్థాయిలో ప్రతినిధులు వచ్చారు. చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు కానీ హోటల్ బిల్లులు మాత్రం మోగిపోయాయని నిఘా వర్గాలు పేర్కొంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ బిల్లుల్ని పాక్ ప్రభుత్వం చెల్లించలేదని, సమస్యను పరిష్కరించేందుకు హోటల్ యజమాని రంగంలోకి దిగాల్సి వచ్చిందని రాసుకొచ్చాయి. రెండు దేశాలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు వచ్చే రొటీన్ ఖర్చులు కూడా చెల్లించడంలో పాక్ విఫలమైందని సదరు కథనాలు పేర్కొన్నాయి. పాక్ దౌత్య ఆశయాలకు, అంతర్గతంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతలకు మధ్య ఎంతో దూరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సమస్యల నుంచి తాత్కాలికంగా గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఆశ్రయించింది. మరోవైపు ద్రవ్యోల్బణం 7-9% మధ్య ఉంది. ఈ సమస్యల మధ్య మరో దఫా యుఎస్, ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఏప్రిల్ 21తో 2 వారాల కాల్పుల విరమణ ముగియనుంది. ఈలోపే ఆ చర్చలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే హోటల్ బిల్లులు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉన్న పాక్ మరో దఫా చర్చలకు ఎలా ఏర్పాట్లు చేస్తుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ దేశం సంపాదించే ఆదాయం కంటే అప్పుల వడ్డీలు కట్టడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవలి పాక్ పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక నివేదిక ప్రకారం పాకిస్తాన్ మొత్తం అప్పులు జీడీపీలో 70% దాటేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి పాకిస్తానీ పౌరుడి నెత్తిన సుమారు 3.33 లక్షల అప్పు భారం ఉండటం ఆ దేశ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. పాకిస్తాన్ లో ప్రతి పౌరుడిపై ఉన్న రుణభారం ఏడాది కాలంలోనే 13% పెరిగింది. ఇక మొత్తం పాక్ ప్రభుత్వ రుణం 2024 జూన్ నాటికి 71.2 ట్రిలియన్లు ఉండగా 2025 జూన్ నాటికి అది 80.5 ట్రిలియన్లకు పెరిగింది. అయితే అప్పుల వడ్డీలు చెల్లించడానికే మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి రావడం పాకిస్తాన్ ను రుణ ఊబిలోకి నెట్టేస్తోంది. భవిష్యత్తులో పాక్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.